హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ అండ్ పొలిటికల్ ఏమంటారు ఎక్స్పీరియన్స్, లాంగెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రసాద్ గారు ఉన్నారు. ఈరోజు ఆయనతోటి మాట్లాడదాము, ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుదాము, ఆ ప్రశ్నలకి సమాధానాలు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా ప్రశ్నలు ఉన్నాయి, కాకపోతే కొంచెం సూటి ప్రశ్నలు, సూటిగా సమాధానం కూడా ఇస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న వచ్చేసి, నిన్న మీరు అంటే 2-3 రోజుల నుంచి నడుస్తుంది, జాఫర్ గారి ఒక వీడియో చూసుంటారు మీరు. ఆ వీడియోలో ఎవరైతే మన జాఫర్ అని చెప్పేసి జర్నలిస్ట్ ఉన్నారో, ఆ వీడియోలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, లేదు వైసీపీకి ముందే తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే రిపోర్ట్ ఇచ్చారు, వైసీపీకి ఒక ఎస్పీ ఉన్నారు, ఆయన రిపోర్ట్ ఇచ్చాడు, టీడీపీ 132 సీట్లు గెలుస్తుంది అని, జనసేన 21 గెలుస్తుంది అని, వైసీపీకి కేవలం 15 వస్తాయని చెప్పేసి ముందే రిపోర్ట్ ఇచ్చారు. కాకపోతే ఆ రిపోర్ట్ని వైసీపీ లైట్ తీసుకున్నది. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ ఎస్పీని కూడా, ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు సార్? నిజమేనా ఇది? సార్, గతంలో మీరు గమనించగలిగితేనండి, ఏబి వెంకటేశ్వరరావు గారు ఉండేవారు. ఆయన కూడా ఇలాగే చిలక జోసి అని చెప్పి మందే గవర్నమెంట్ అని చెప్పిన ఉదంతాలు చాలా ఉన్నాయి. గత స్టాండ్ చేస్తుంది మీరు రియల్లీ యూ కెన్ రీకలెక్ట్. ఎవరి పని అది చేస్తే సార్, ఒకటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో సమన్వయపరుచుకొని అన్నది అయితే మాత్రం నేషనల్ లెవెల్లో మాత్రం ఇండికేటర్స్ ఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే బీజేపీకి 200-240 మధ్యలో అన్నది నా విశ్లేషణలో కూడా చాలా ఉన్నాయి, మీరు చూడండి కావాలంటే, అండ్ ఇట్స్ క్లియర్. బట్ ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అని నేను చెప్తాను. ఎట్లా అంటే 25 సీట్లు ఏవైతే ఉన్నాయో ఎవరికి గెలిచినా బయట నుంచో లోపల నుంచో సపోర్ట్ తప్పదు బీజేపీకి. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లోపల కూర్చుని వీళ్ళు పంతులు ఉంటారు మమా అన్న టైప్లో కాకుండా మమా అనిపించే కార్యక్రమం వాళ్ళకి వద్దు. వాళ్ళు దే వాంట్ పీపుల్ వాళ్ళ ఫోల్డ్లోకి రావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. రెండోది ఏంటంటే, ఈ గేమింగ్లో ఇది తమిళనాడు తరహా పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్ తెరలేపింది సార్. నేను కన్ఫైన్ అయి చెప్తున్నాను దాన్ని. మీరు గతంలో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఎలాంటి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారో ప్రజలు, ఈ వ్యవస్థలో, ఇప్పుడు కూడా వాళ్ళకి 161 వచ్చినప్పుడు, 124 వచ్చినప్పుడు కూడా అంతే సంభ్రమాశ్చర్యాలకు గురి అవ్వాల్సిందే. దర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఇన్ దట్. ఇంకోటి ఏంటంటే, ఈ జాఫర్ లాంటి వాళ్ళు, జర్నలిజంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడంలో ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్ అండి, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ పీపుల్స్ పల్స్. ఇప్పుడు మీకు మనం జాబ్లో ఉంటాం, శాలరీ ఎప్పుడు చూడండి, మనకు 50,000 ఇక్కడ శాలరీ వస్తున్నప్పుడు పక్క ఆఫీస్లో అప్లై చేస్తాడు 60,000 ఇస్తారంటే మనం పోము. ఇక్కడ ఉన్న లాయల్టీ ఏంటి మనకి? వీ హావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ 3,000 పెన్షన్కి కన్ఫైన్ అయిన జగన్మోహన్ రెడ్డి ముక్కుతూ మూలుగుతూ ఇంకో 500 5 సంవత్సరాల్లో పెంచుతాను దానికన్నా రావడం నేను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పింది అట్రాక్టివ్గా ఉంది. రెండోది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న స్వయంకృత అప్రభం. సిద్ధార్థ్ జైన్ అనే ఐఏఎస్ ఆఫీసర్, మీరు బ్యూరోక్రాట్స్ని ఎప్పుడైతే నమ్ముకుంటారో రాజకీయ నాయకులు అడుగు తినిపోతారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. అది జలగల వెంగళరావు గారి దగ్గర నుంచి అది ప్రూవ్ అవుతుంది ఇన్సిడెంట్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం అతీతం కాదు దాంట్లో. వాళ్ళు ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఆ ట్రాన్స్లో పోతారు. రాజకీయాలు పార్టీ సమపాలలో నడిపించేస్తున్న భ్రమల్లో ఏంటంటే ది లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పేంటి చూడండి. దెన్ ఈస్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పార్టీలో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లీడర్స్ అందరూ ఎగ్జిక్యూట్ అయిపోతారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫండమెంటల్ బ్లండర్ ఏంటంటేనంటే, విజయసాయి రెడ్డి గారిని కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎప్పుడైతే గేమింగ్ స్టార్ట్ అయిందో, మీకు మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాటజీస్ విల్ నెవర్ వర్క్. ఎందుకంటే ఢిల్లీ ఈక్వేషన్స్ని పర్ఫెక్ట్గా రీడ్ చేసి మనిషి ఢిల్లీ స్థాయిలో చేయగలిగారు. మీకు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్కి గ్యాప్ ఎప్పుడు వచ్చిందంటే, వెన్ ఇన్స్టెడ్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారి బదులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఓవర్ లైట్లో ఉన్నారో, అక్కడ ఏమవుతుందంటే బెడ్ లైట్లు అన్నీ ఆరిపోయాయి. అక్కడ కట్ అయిపోయింది అంటారు. కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే విజయ్, మీకు ఫస్ట్ 2014 కూడా రీకలెక్ట్ చేసుకోండి. 2014లో ద బెస్ట్ లాబీస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి సక్సెస్ రేషియో ఎప్పుడైతే కనబడిందో, థింగ్స్ అన్ని స్ట్రీమ్లలో రెడ్ కార్పెట్లో గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఢిల్లీ లాబింగ్లో చెవులు పుల్లడిపోయినట్టు చెప్పాలి. వాళ్ళకి చెవులు పుల్లడిపోయేలా చెప్పాలంటే భాష. ఇప్పుడు మనకి మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మిథున్ రెడ్డి గారు A1 కాంట్రాక్టర్ వరల్డ్లోను, ఇండియాలోను. వాళ్ళ నాన్నగారు ఇన్ ది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఈ క్రియేట్ సమ్ బ్రిడ్జ్ అన్న ఇల్యూషన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఇప్పుడున్న సంబంధాలు ఇవన్నీ మీరు నెరేట్ చేసుకుంటూ వస్తే ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. a person who can deal and who can dealt the situations at Delhi level అన్నది ఫస్ట్ సెట్ బ్యాక్. విజయసాయి రెడ్డి గారితో కాకుండా ఈ లెక్క ట్రాప్లో పడి
ఈ చెత్త చెదారం అనవసరమైన విషయాలు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యాయి. తర్వాత ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ సినిమా ఇంకోసారి గట్టిగా చూడకుండా లీడర్ సినిమా మర్చిపోయాడు ఆయన. అందులో గొల్లపూడి మారుతిరావు గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలన్నది ఈ టర్మ్ చేయాలి ఆయన. యు గాట్ ఇట్. ఒక మొమెంటమ్ని టేకాఫ్ చేయడానికి ప్రజల పల్స్ని ఆయన ఇలా పట్టుకోగలగాలి నాడీ శాస్త్రం. అక్కడ ఆయన మిజరబుల్గా ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే, ప్రజలకి ఎన్ని రోజులు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి ఏదో సంక్షేమం చేస్తే సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అనేదే కాన్సెప్ట్ తప్ప వాళ్ళు ఈ సర్వైవల్తో మనం రక్షిస్తారన్నది నో. ప్రజాస్వామ్యంలో ప్రజల విలన్, ఇది చాలా మంది తెలియదు. రాజకీయ నాయకులు ఎప్పుడైతే ప్రజలను విలన్ కింద ట్రీట్ చేస్తూ ఉంటారో క్లైమాక్స్ ఫైట్ దాకా ఓపిక పట్టదు. అది ఎప్పుడైతే చేయకుండా యుద్ధం మొదటి నుంచి ప్రజలతో నాకు డైరెక్ట్ డైరెక్షన్. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి చెప్తున్నాను, జాఫర్ గారిని నేను రిఫర్ చేయట్లేదు. జాఫర్ గారి కన్నా ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇంటెలిజెన్స్లు చదవడం కాదు సార్. పొలిటికల్ లీడర్స్ ఎవరికైనా దే ఆర్ ఆస్పిరెంట్స్. ఆస్పిరేషన్స్ ఎలా ఉంటుంది? వాడు సర్పంచ్తో మొదలెట్టిన, వార్డు మెంబర్తో మొదలెట్టిన, వార్డు మెంబర్ గారు సర్పంచ్ అయిపోవాలంటే సర్పంచ్ వాడు జడ్పీ చైర్మన్ అయిపోవాడు, జడ్పీ చైర్మన్ వాడు మున్సిపల్ చైర్మన్ అయిపోవాడు. అలా 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 వాడి ప్రాతిపదికలో ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్, తర్వాత ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి, ఆ స్థాయికి పోదామని ఆలోచించే వాళ్ళే ఉంటారు తప్ప రాజా రామ్మోహన్ రాయ్ లాగా సంఘ సంస్కర్తలాగా సమాజాన్ని పరిరక్షిస్తాం అనుకోవడం బుద్ధి తక్కువ పని. తర్వాత ప్రజలకి నాయకులకి మధ్యలో సత్సంబంధాల్లో 24 గంటలు ప్రజల మధ్యలో ఉన్న కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా తీసుకున్నా, మార్గాని భారత్ ఇలాంటి వాళ్ళు అందరూ నిరంతరం ప్రజల్లో ఉన్న మనుషులే. కానీ ప్రజల్లో మనుషులు ఉంటే కూడా ఇప్పుడు చూడండి, రోజు హీరో కాళ్ళ మధ్యలో తిరిగాడు ఎవడు పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ గారు అలాగే యాంగ్జైటీ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా బయటకు వస్తాడు, అయినా కనబడితే బాగున్నాం, ఒకసారి చూస్తే బాగున్నాను, ఎంతూజియాజం డెవలప్ అయితేనే. అలాగే ఎమ్మెల్యేలు ఈ రోజు దాకా ఏంటంటే ఒక మొనాటిమి మనం అలవాటు అయిపోయింది. 76 సంవత్సరాల బట్టి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే అంటే ఆడు 5 సంవత్సరాల పాటు మన నెత్తి మీద కూర్చుని శివతాండవం చేసేవాడని. అలాంటి వాడికి ఆయన బిస్కెట్ అని పక్కకేసి ఈ వాలంటీర్లతో పని అయిపోతుంది అనుకుంటే ఈ పాలిటిక్స్కి అర్థం పరమార్థం లేదు. ఇప్పుడు తెలుగుదేశం స్టెప్ ఇంటు ద పాలిటిక్స్. మీరు అనేది ఎప్పుడైతే అదే ప్లీజ్ ఒక్క విషయం చెప్తారు. రాజకీయ నాయకులు ఇదే తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు జన్మభూమి కమిటీలు అన్నట్టు లేదా వాలంటీర్ వ్యవస్థ చేసి పని అది తీసుకెళ్ళి ఫంక్షన్లు కూడా ఇచ్చేసారు. ఎప్పటికైనా అప్రహెన్షన్ ఉందా? ఇదే వైఎస్ఆర్సీపీ ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు ఇచ్చారని కౌంటర్ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో. యు గాట్ ఇట్. మనకి వాళ్ళ రాష్ట్ర ట్రెజరీ నుంచి ఒక హానరోరియం రూపంలో జవాబుదారీతనంతో ఒక వ్యక్తి పెన్షన్ తీసుకెళ్ళి ఇచ్చాడో ఇవ్వలేదో తర్వాత విషయాలు అవన్నీ వాడు రెస్పాన్సిబుల్ టు ద టెరిటరీ ఆఫ్ సచివాలయం. ఇవేమీ లేకుండా కూడా పని అయిపోతున్నా సరే అవహేళన అంటే వ్యవస్థని ప్రక్షాళించే కార్యక్రమంలో ఒక సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్దామన్న నేపథ్యానికి కూడా ఈ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఏమనిస్తారు? నాయకుడు ప్రజల్లో ఉన్నాడు అన్నది కొలమానం పెట్టుకుంటే ఎస్ నాయకుడు ఉన్నాడండి, లేడండి, లేనోడిని పక్కన కూర్చోబెట్టకుండా ఆయన తీసుకెళ్ళి నియోజకవర్గం మారిస్తే ఇప్పుడు మేరుగు నాగార్జున ఉన్నాడు, ఆదిమూలపు సురేష్ ఉన్నాడు, పెద్ద చెత్తది. దాని అంత దరిద్రం ఇంకోట్లేదు. ఆ దరిద్రాన్ని భరించుకునే ఓపిక జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసిన దాష్టికాలు దౌర్భాగ్యాలు ఎవడండి ఎవడు పోసగాలి? ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు చూడండి, మనం పక్క నుంచి చెట్టు మామిడికాయలు దూరంగా మన అమ్మానాన్నల మీద అపోహ వస్తుంది. మీకు అర్థమవుతుందా? అలా కన్నతల్లాడి పార్టీకి పార్టీ నాయకుడికి అపోహలు వచ్చింది. ఎవరి పనులు ఆడు చేయనిచ్చారు ఎవరైనా? ఇప్పుడు రోజా గారే ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అయిన కాడి నుంచి అలా రుషికొండ గుండు కొట్టేశారట, చచ్చారట, బతికారట. నీకు ఎందుకవండి? రుషికొండలో రామారావు గారు ఆయనలో కట్టిన దిక్కుమాల కోట స్కూల్పై చచ్చే అవి వాటిని పరిరక్షించడానికి ఇవాళ ఒక 7 బ్లాకులు 8 బ్లాకులు కడుతూ ఒక ప్రభుత్వం తరఫున గవర్నర్ వస్తే సర్క్యూట్ హౌస్ ఉంది వైజాగ్లో, దాని బదులు గవర్నర్ లాంటి వచ్చడానికి, లేదా రాష్ట్రపతి వస్తే ఉండడానికి, లేదంటే చీఫ్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయం నిర్వర్తించడానికి నోరు చెప్తే ఏం పోతుందండి? ఏం పోతుంది నోరు పోయి చెప్తే? ఇలాంటివి అలా చనిపోయాడు ఆయన ఎవరంటే అమర్నాథ్ రెడ్డి బాబు. నువ్వు 1,103 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారండి. ఏ ఇండస్ట్రీలు వచ్చాయి చెప్పడం? మంచి కోడిగుడ్లు, పీతలు, రొయ్యలు మనకేం తెస్తారా? అవన్నీ ఎప్పటి పని ఆడు చేశాడా? విద్యాశాఖ సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి, ఒక స్థాయి కలిగిన వ్యక్తి. అరే వాట్ సార్ట్ ఆఫ్ రెవల్యూషన్స్ దే హ్యావ్ డన్. ఐబీ కరికులం అండి. కానీ ఇమాజిన్ ఎప్పుడైనా దాని మీద చర్చ ఇష్టాగోష్ఠులు ఏమైనా ఉన్నాయా? అహోబిలంలో స్వామివారి టెంపుల్ ఉంటుంది, అదే ఊరండి, ఇప్పుడు ఆళ్ళ కొట్టుకు వస్తారు రావణిగా ఆళ్ళగడ్డలో. అక్కడ ఆ కుర్రాడు చిన్న పిల్లడు నాని, ఆయన వేసిన ఫార్ములా 1 ట్రాక్ రోడ్లు అటు వేసాడు సార్. రోడ్లు లేవు అన్న దగ్గర ఇగో ఇది అహోబిలంలో రోడ్డు వేసాం. ఇలాంటి కౌంటర్స్ ఎక్కడ మీరు చూశారు సార్? మీరు కూడా జర్నలిస్టు, ఈ ఒక యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైతే మనం రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో ప్రజలకు ఏం చేసామో చెప్పుకోలేని నిస్సాయి. 4 పోర్టులు, అందులో 3 పోర్టులు ప్రభుత్వ ఖజానా చేస్తున్నప్పుడు టు బి కాల్డ్ యాజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ బీన్ క్రియేటెడ్ బై ది స్టేట్. ఇది ఎప్పుడు చర్చనీయాంశమే కాకుండా అగ్రిగేట్ను 1850 కోట్ల నుంచి 3500 కోట్లు నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు. సచివాలయం మన ప్రజల ఆస్తి కదా, ఆర్బికే సెంటర్ ప్రజల ఆస్తి కదా.
కట్టాం అంటే ఎక్కడైనా తెచ్చి కట్టారు. ఎవరి డబ్బులేదు. మన డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి. ఆస్తి అంటే ఇదే. హైటెక్ సిటీ లాంటిది కాదు. మన గ్రామ స్వరాజ్యం ఎవరప్పుడో గాంధీ గారు చెప్పింది. ఇవన్నీ ఎక్స్‌ప్లనేషన్ మోడ్యూల్ ఏది? తర్వాత దేశవ్యాప్తంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లకిను వాస్తవానికి ఎంత దూరం ఉంటాయో చెప్తున్నాను. ఇంటెలిజెన్స్‌లో ఎవడేం చేయలేడు. ప్రజల నాడిని పసిగట్టకుండా జాఫర్ గారు ఎవరితో అడిగితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారంటే నాలుగు గీసుకోండి. ఆ చివరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని సీటుకైతే లేదు. ఆ దిక్కుమాల రిపోర్ట్లు అన్ని అబద్ధాలే. నిజం ఎప్పుడైతే టేబుల్ మీదకి వెళ్తుందో ముఖ్యమంత్రి స్థాయికి కానీ పార్టీ ప్రెసిడెంట్కి కానీ ప్రక్షాళించబడతాయి. ఎప్పుడైతే ఇది ప్రక్షాళనకు నోచుకోదో దౌర్భాగ్యమే ఉంటుంది. అది మీరు అనేది ఏంటంటే ఇక్కడ 2 పాయింట్లు చెప్తున్నారు. మొదటి పాయింట్ ఈ రిపోర్ట్లన్నీ వేస్ట్ చెత్త కాగితాలు అంటున్నారు. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్ గా వినిపించుకోలేదు. బికాస్ ఆఫ్ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ క్యాడర్ వల్ల ఆయన కూడా వినిపించుకోలేదు, నిజాన్ని తెలుసుకోలేదు అంటున్నారు. అంతే కదా? నిజం తెలిసినా మీరు కూడా గుర్తుంచుకోండి సార్, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం అవడం వల్ల కాదు. ఇప్పుడు మీకు చెవిలో జోరికి నేను ప్రజాస్వామ్యంలో చూడండి, నేను ప్రశాంత్ కిషోర్ గారిని ఎప్పుడు ఒరే అనే మాట్లాడతాను నా విశ్లేషణ చూడండి. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ విషయాలు ఎప్పుడు రానివ్వరు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి ఈరోజు సక్సెస్ కూడా ఒక మిస్టేక్, అది దాన్ని తిరిగి అడ్రస్ చేసుకోలేని నిస్సహాయ స్థితిని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తారు. అది చేశాడు ప్రశాంత్ కిషోర్. ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో బొమ్మ ఎవడేమన్నాడు అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఎంత కరెక్ట్గా ఉండాలంటే అంత కరెక్ట్గా ఉండాలి. అదర్వైజ్ ఇట్స్ అ మిస్టేక్. ఆ సిద్ధార్థ్ జైన్ చెప్పాడు కాబట్టి వేసాం అని చెప్పింది రిట్రీవ్ చేసుకుని ఎస్ మీకు నచ్చలేదు, ప్రజాస్వామ్యం ఇది, ప్రజలకు నచ్చింది విత్డ్రా చేసుకోవడం తప్పే ఉంటుంది. 3 రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకోలేదా? మీకు నేను ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి ఈ సందర్భంగా. నేను ఆంధ్రప్రదేశ్లో తిరిగిన నెల 15 రోజుల వరకు అక్కడ ఉన్న మొత్తం తిరిగినాము, ప్రజలతోటి మాట్లాడి వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి. కాకపోతే ఆ టైంలో ఒక సంఘటన జరిగింది, నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పటి సిట్టింగ్ మినిస్టర్ ఉన్నాడు ఒక ఆయన కాన్స్టిట్యున్సీలో నేను తిరిగినాక అంటే ఆయనని నేను కలవడం జరిగింది. దట్ వాజ్ నాట్ ప్లాన్, బట్ కలిసినాక ఆయన డైరెక్ట్ చెప్పిన, సార్ ఇట్లా మీరు ఓడిపోబోతున్నారండి బికాస్ ఆఫ్ దిస్ రీజన్ కూడా చెప్పిన, అండ్ దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది సార్. అది 15 నిమిషాల పని, మీరు రేపు పొద్దున చేసి పేపర్లో న్యూస్ రానివ్వండి, మీరే గెలుస్తారు అంటే హీ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ మీరు చేసిన సర్వే ఏముంటుంది సార్, మీరు ఒక్కరోజు చేసిపోతారు, మాకు తెలియదా ఏంది మేము గెలుస్తామని అన్నాడు డైరెక్ట్గా. అనేసరికి రాత్రి 11 గంటల వరకు ఆయన కోసం వెయిట్ చేసిన నా టైం వేస్ట్ అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరిపోయా. మీకు ఇంకోటి చెప్తా సర్ప్రైజ్. ఇప్పుడు నేను మునిబాబు ఒక పిహెచ్డి స్కాలర్తో చేసిన సంక్షేమ ఫలాల రీచ్ గురించి ఒక ఇంటర్వ్యూ సర్వే టైప్లో చెప్పాను. దాంట్లో చాలా మంది అంటే నా అంచనా తప్పు, నన్ను ఎగతాళి చేస్తారు. కానీ సార్ ఒక విషయం గ్రహించగలిగాను. ఇప్పుడు 2,26,00,000 మంది దగ్గర వైఎస్ఆర్సీపీ పేరుతో సంక్షేమం అందుకున్న వాళ్ళ మాట దేవుడు. కానీ దగ్గర 1,60,00,000 మంది సంక్షేమం తెలుగుదేశం పార్టీ పరంగా అందుకున్న వాళ్ళు కన్సల్టేట్ అయ్యారు. ఎట్లా? ప్రభుత్వం ఏదైనా అవనండి, మాకు రావాల్సిన సంక్షేమం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెరేషన్ ఎలా చెప్పారంటే, సంక్షేమం అన్నది ఎవరికైతే కులం మతం చూడవు ఏదైతే చూడకుండా ఆయన చేసింది 8 పథకాలు అవుట్ ఆఫ్ 9 అయితే ఎవరు మార్చలేరని చెప్పారు. మీరు రెండింటిని ఇంటర్లింక్ చేసి చూడండి. ప్రజలకి అందవలసింది అందుతున్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్లో గుడ్ గవర్నెన్స్ అన్నది వాళ్ళకి కాదండి. గుడ్ గవర్నెన్స్ అన్నది క్రీమ్ పీపుల్ విల్ ఐడెంటిఫై. ఇప్పుడు ఏ రోజైనా మీరు చూడండి, సచివాలయ వ్యవస్థ త్రూగా ₹1 లంచం లేకుండా పనులు అయినవి ఎక్కడ నెరేటివ్స్ లేవు. వీళ్ళు ఏంటంటే ఇంకోటి, నేను కూడా మీరు అన్నట్టు నేను ఎమ్మెల్యేలని ఆయన చేసింది ఎవరు దక్కది కదా, నంద్యాల రవి, ఆయన చిన్న బాబు, అతను శిల్ప ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు, ఎమ్మెల్యే గెలిచాడు. డూ యూ బిలీవ్ ఇట్? 2 years కరోనా పాండమిక్ సిచ్యువేషన్, అపార్ట్ ఫ్రమ్ దట్ కన్సాక్టివ్గా 3-4 years అండి ఆ మెడికల్ కాలేజీ గురించి యుద్ధమే చేశాడు అతను న్యాయ వ్యవస్థతో. ఫైనలీ సక్సెడెడ్. అది అడ్మిషన్స్ కూడా అయిపోతున్నాయి. వాట్ ఇట్ బిగ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ నంద్యాల. అది ఎక్కడైనా మీరు కానీ ఎక్కడైనా నేను కానీ ఎప్పుడైనా డిబేట్లో చర్చించామో చెప్పండి. ఈ ఛానళ్ళు ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి, భజన్ ఛానల్ అంటాం. ఎవడో నాలాటోడు చిన్న బుడంకే గండి నాకే రీచ్ ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేతో వాగ్దొట్టాక్ కానీ ఇలాంటివి ఏమైనా కండక్ట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఉంటుంది సార్, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్. సేఫర్ ఇన్స్టెంట్ నేను తప్పు మాట్లాడొచ్చు లేదా రైట్ మాట్లాడచ్చు. ఎందుకంటే నా విషయం ఒకటి చెప్తాను. నేను సాక్షిలో 9,80,900 కోట్లు అన్నా క్లరికల్ వెళ్ళరు. బట్ అది నేను నెక్స్ట్ డిబేట్కి వెళ్ళేదాకా నేను కవర్ చేసుకోలేకపోయాను. అప్పటిదాకా నాకు బుర్ర వాచిపోయి, అది వేరే సంగతి. నేను అంటుంది ఏంటంటే హ్యూమన్ ఎర్రర్స్ అండ్ హ్యూమన్ సిచ్యువేషన్స్, ఈ రెండింటికి ప్రజల్లో ఎప్పుడైతే మనం చర్చనీయాంశం కానివ్వకుండా చేయగలుగుతామో అప్పుడు సక్సెస్ ఉంటుంది సార్. అదర్వైజ్ మనం మాట్లాడి పురాణాలన్నీ వినడానికి ఎవరికి ఒప్పుకుంటుంది.
సిన్స్ మీరు అంచేత మీరు ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారు రిపోర్ట్ కదా! మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాని మేనేజ్ చేసేది సజ్జల భార్గవ్ గారు. సజ్జల గారి కొడుకు. ఎట్లా సార్? అంటే ఒకటి ఐటీడీపీ అని చెప్పేసి టీడీ వాళ్ళ సోషల్ మీడియా వేరే ఉంది. వైఎస్ఆర్ సోషల్ మీడియా ఈయన మేనేజ్‌మెంట్ ఎట్లుంది? ఏమన్నా మీకు అంటే ఆర్ యూ హ్యాపీ విత్ దట్ మేనేజ్‌మెంట్ సజ్జల భార్గవ్ గారిది? ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి సార్, మనం కార్పొరేట్ సెక్టర్లో హెచ్ఆర్ అని ఉండేవారు. ఇప్పుడు మనకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పర్సనల్ మేనేజర్ ఒక అతను ఉండేవాడు. రికలెక్ట్ చేసుకోండి రెండింటికి. అవును. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీడు ఆర్భాటం తప్ప ఇంకేం ఉండదు. నేను కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చా. మా హెచ్ఆర్ గారి పని ఏముండేదంటే, ఇంట్లో భార్యాభర్తల యొక్క విషయాలన్నీ ఒక చర్చనీయాంశం చేసి వాడిని కన్సోల్ చేయడానికి ఇంకో కన్సోలింగ్ టీము ఈ చెత్త చెదర ఉంది. వీడు 3 షిఫ్ట్లు చేసి ఆడికి ఓటీ రాకపోతే వచ్చిన దగ్గర ఆడపడే తాపత్రయం, కానీ ఈడి అనవసరమైన చెత్త మీద ఫోకస్ చేసే విషయాలకి మేనేజ్మెంట్ కూడా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సార్, అప్పుడు మీరు ఎంత వండండి, ఏం చేయండి, కథా తమాషా ఉండదు. నేను సబ్జెక్ట్ మాట్లాడిన ఎవడు వింటాడు? ఎవడు విండు. వాళ్ళకి ట్రాపులు కావాలి. ఇప్పుడు లాస్ట్ టైం మీకు వైఎస్ఆర్సీపీ సక్సెస్ స్టోరీ చూడ ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నప్పుడు ఈ పింక్ డైమండ్ చెత్త చెదారం అంటే తెలుగుదేశం వాళ్ళు కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకున్నారు. ఇప్పుడు అదే ట్రాప్ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముందు పెట్టారు. ఆయన పర్సనల్ నెరేషన్స్ మీద మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి కావాలంటే మీరు వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధులు కానీ ఎవరైనా చూడండి, 99% ఎవరు నాగార్జున యాదవ్ రేరెస్ట్ గా రాక అద్భుతంలా బయటికి రాడు. అతను వస్తే డేటా చెప్పుకెళ్తాడు. ఆ డేటా పట్టుకుని మనం తర్వాత విశ్లేషించుకోవాలి. తర్వాత మీకు నియోజకవర్గాల వారీగా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎక్కడ చర్చనీయాంశం కాకుండా అనవసరమైన విషయాలే చర్చనీయాంశం చేస్తూ సక్సెస్ తెలుగుదేశం లాంటి పార్టీలు వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి సక్సెస్ సాధించాయి. అక్కడ మీడియా రంగంలో అనుభవం ఉన్న వాళ్ళకన్నా అనుభవ రాహిత్యం, చిన్నపిల్లలు, తర్వాత ప్రొవోకింగ్ యాటిట్యూడ్కి ఎప్పుడైతే మనం వెళ్తామో సార్, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ రక్కస్. ఇప్పుడు సజ్జల భార్గవ్ అనే కుర్రాడు, అతను ఫ్రమ్ ఐఎస్బి స్టాండర్డ్స్ సోషల్ మీడియాలో ఎంతవరకు యాప్ట్గా ఉంటాయి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవడి పని అంటే మనకు ఒక సామెత ఉంటుంది, ఎవడి పని అది చేయాలని. ప్రధానికి ఐ డ్రీమ్ అని ఒకటి ఉంది. అతను డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో మీడియా రంగంలో ఎన్నాళ్ళు బట్టి ఉన్నాడు. ఇంకా మాట్లాడాలంటే జీవీడీ గారు లాంటి అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్, సజ్జల గారు అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వీళ్ళందరూ మార్కెటింగ్ అన్నది దేనికి ఏర్పడుతుందంటేనండి, ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి మన ఇండియా ఎన్నో రోజులు బట్టి రష్యా దేశంకి కరివేపాకులు కొత్తిమీరలు పంపించి మన సామాన్లు మనం తెచ్చుకునే కార్యక్రమం నుంచి ఈ మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ అన్నప్పుడు కళ్ళ ముందు ఎవడో ఇద్దరే కలకల్లాడుతూ కనబడుతూ ఉంటాయి. ఎవడు అదాని అంబానీ లాంటి మిగిలిన వాళ్ళందరూ మీరు ఎంత బిజినెస్లు చేయండి, ప్రాఫిట్లు రావు, ఏమి రావు, వాళ్ళు ఒక్కనే తోపులు తురుముల్లో మిగులుతారు. అలా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని వాళ్ళ చుట్టూ నడిపించేద్దాం కార్యక్రమం అన్నప్పుడు రాజకీయ నాయకుల సభలకి, పవన్ కళ్యాణ్ గారి సభలకి జనాలు రావడం మనం కొత్తగా చూసాం సార్. బట్ సిద్ధం లాంటి సభలకు కూడా ప్రజలు వచ్చారు అన్న దగ్గర కంపారిజన్ ఎప్పుడైతే ఉంటుందో సార్, ఎస్ నీలో నాయకుడి కన్నా హీరోని చూస్తున్నారు అన్న దగ్గర మీకు సబ్మిషన్ ఎట్లా అయిపోయిందంటే అండి, నాయకుడిని ప్రజెంట్ చేసే దగ్గర కన్నా 175కి 175 జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రజెంట్ అయిపోయింది. మిగిలిన వాళ్ళందరూ తుదిపిగాలంటే ఎలా అవుతుంది సార్? లోకల్లో ఎవడు పవర్ ఆడికి ఉండాలి కదా, లోకల్లో ఎవరికి పవర్ లేదంటే ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేసినట్టు అయింది. ఇప్పుడు ఎస్ ఐమ్ నాట్ డినైయింగ్ ఇట్. టాల్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నేను తక్కువ చేయడం కాదు, ఎక్కువ చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇట్ ఈస్ నథింగ్ బట్ టీమ్ వర్క్ అండి. మీరు కంపారిజన్స్ చేసుకోండి ఏదైనా సరే, ఎనీ టైం ఎనీ డే. ఒక మీకు సక్సెస్ స్టోరీయా ఫెయిల్యూర్ స్టోరీయా మనకి ఇద్దరికి చెప్పుకోవాలంటే, ప్రజలకు అర్థం అవ్వాలంటే, ఉనికి లేని పవన్ కళ్యాణ్ గారికి ఉనికిని కల్పించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని దండాలు పెట్టి, పార్టీ కామా పెట్టి సోషల్ మీడియా అని చెప్పాం అనుకోండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒటుడు ఎంత పెద్దోడు అయ్యాడు. ఉనికో డెఫినెట్ గా సార్ సక్సెస్ స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు క్రియేట్. అందుకే నేను ఆయన కూడా చూడండి సోషల్ మీడియా నాటిని ఏమనొద్దని, ఎందుకంటే బికాస్ హి హస్ గాట్ అన్నెసెసరీలీ మనం ఎవరికో డబ్బులు తగలేటి పబ్లిసిటీ కాదు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయిన పబ్లిసిటీ అనే మాడ్యూల్లో సక్సెస్ స్టోరీ సాధించాడు ఆయన. రెండోది ఏంటంటే ద క్యాపబిలిటీస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్న దగ్గర ఓ సినిమాటిక్ నెరేషన్స్తో పక్క తీస్తే పొలిటికల్ ఏరాలో వాట్ మిస్టేక్స్ హియర్స్ అన్నది ప్రజలకు ఎవరికి తెలియకపోవడం కాదు కదా. అమరావతి విషయం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అవన్నీ తెలియకపోయినా కూడా నిద్రలేపు తెలియచెప్తుంది ఎవరికి? మీ ఛానల్ చూసే వాళ్ళకి మాత్రమే చెప్తే చెవులో జోరీగల ఏ రోజు ఇదే సోదా అన్నదే మిగిలింది. అవును. అప్పుడు ఏమవుతుందంటే నిజంగా సక్సెస్ స్టోరీ, ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను, నా విశ్లేషణలు మీరు గమనిస్తే
రాయలసీమలో తెలుగుదేశం మెజరబుల్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉంటుంది. బట్ దే హ్యావ్ అన్ ఓట్ బ్యాంక్ 30-35% కన్సాలిడేట్ అయి ఉంటుంది చూసుకోండి అని చెప్పారు. వినండి కావాలి. సో ఎప్పుడైతే పాస్ మార్క్ గట్టి ఉన్నాడు ఏం చెప్తాడు, మిగిలిన ఎలిమెంట్స్ని పట్టుకుంటాడు. మీరు ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఎంత గొప్ప ఇంటెలిజెన్స్ చెప్తారు జగన్మోహన్ రెడ్డికి. ఈ ఎన్ఆర్ఐ టీములు దిగారు. అవును, నాతో పాటు కూడా అక్కడ కలిసాను. నాకు కూడా, నేను కూడా ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళ పిఠాపురంలో వాలంటీర్లు కొనేస్తాను. లోకల్లో ఈ పాట ఆ పాట ఉన్న చిన్న చేతకి లీడర్లు మడతెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా చీఫ్ మినిస్టర్ టేబుల్ మీదకి వెళ్లకుండా ఇంటెలిజెన్స్ ఉందంటే ఆలోచించుకోండి. ఎవడో అతీతం కాదు సార్. గతంలో చంద్రబాబు గారికి ఇవే మిస్టేక్స్, జగన్మోహన్ రెడ్డి గారికి అవే మిస్టేక్స్. బ్యూరోక్రాట్స్, మీకు మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు గొడుగుంటుంది, ఇప్పుడు ఎండ వస్తే ఇక్కడ గొడుగు పడతారు. ఇది ఎవరైతే వెంగళరావు గారి టైం నుంచి చూస్తున్నాను సార్ నేనైతే పాలిటిక్స్ని. ఆయన అయితే నాకేం తెలియదు బాయ్, మీరు నన్ను నడిపించాలన్న పాపానికి ఆయనే ముంచారు. ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే, వైసీపీ సోషల్ మీడియా వైసీపీకి మంచి చేయడం కంటే పవన్ కళ్యాణ్ పాలు పోసారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఓవర్ ఎంతూజియాజంతో ఆడపిల్లల దగ్గరికి ఎవడైనా వెళ్ళాడంటే సార్ అడుగు తినిపోయాడన లెక్క. బాగుంటాయి మన చిన్న చిన్న ట్రోలింగ్లు వస్తుంటాయి, అని నవ్వుకోవడానికి ఇట్లకి బాగుంటాయి. బట్ అదే పని అనుకుంటే మనకి కష్టం. ఇప్పుడు నాకు బోడుగుంటుంది, ఇది పట్టబొర్ర ఉంది, ఇది పండుగడ్డ ఉంటుంది, ఇవన్నీ బాగుంటాయి 2 నిమిషాలు మన ఇద్దరికి. బట్ పాలిటిక్స్లో ఇది ఎక్కడి వరకు లీడ్ అవుతాయి? ఇప్పుడు మన ఇద్దరు డిబేట్లో కూడా కన్స్ట్రక్టివ్ పాయింట్సే లేకుండా సోదిపురంగా మాట్లాడుకుంటాం అనుకోండి, ఎవరు చూస్తారు సార్? సరే, ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. ఫారూక్ అబ్దుల్లా అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ లీడర్, ఆయన అంటే మీకు తెలిసే ఉంటుంది ఫారూక్ అబ్దుల్లా గారు. ఆయన వీడియో వైరల్ అవుతుంది. అది చాలా పాత వీడియో అనుకుంటా, ఎప్పటిదో నాకు కూడా ఐడియా లేదు. ఆ వీడియోలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చారు, 1500 కోట్ల రూపాయలు నేను మీకు ఇస్తాను, అంటే పార్టీకి ఇస్తాను, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి, నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ కలిశాడు అని చెప్పేసి ఆయన ఒక సభలో మాట్లాడుతున్నాడు. ఆ వీడియో అనేది కట్ చేసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? సార్ మా మల్లారెడ్డి ఉన్నాడు ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ అయ్యాడు కదా, 10 కోట్ల నుంచి ఎలంపాట మొదలైంది. అవును, మర్చిపోయినట్టుకున్నారు అందరూ. లాస్ట్కి 100 కోట్లతో ఎంపీ అయ్యాడు. ఈ ఊరికి తెలియదు సార్ ఇవన్నీ. ఇక ఇప్పుడు పెమ్మసాని గారు ఉన్నారు అక్కడ, వాట్ యూ స్పెండ్, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు ఎవరికి తెలీదా? ఎన్ఆర్ఐ సెల్స్ అవన్నీ. కృష్ణదేవరాయలు గారు ఎంత తెలీదా? ఎంపీ అన్నోడు ఎంత ఖర్చు పెడతాడు, ఎంత ఇవ్వాలి, రాజ్యసభ ఎంపీ రేట్లు ఎవరికి తెలియవా? అది కాదు సార్, అది కాదు, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను 1500 కోట్లు. అది కాదని దబాయించకండి. ముందు ఎంపీ లెవెల్లోనే ఈ డిస్కషన్ నడిచినప్పుడు ముఖ్యమంత్రి ఉంటుందంట. అరే అందుకే కాంగ్రెస్ పార్టీ సార్ మనం ఇంత మాట్లాడుతున్నాము. నేను మాట్లాడేది ప్రసాద్ గారితో. అందుకే ఒక క్వశ్చన్ అడుగుతా సార్, నాకు అంటే మొత్తం ఇలాబరేట్ చేయకుండా 1 2 3 4 5 అని చెప్పేసి నాకు ఫ్యాక్టర్స్ చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి. ఫ్యాక్టర్ 1 చుట్టూ ఉన్న వలయం. ఓకే. ఫ్యాక్టర్ 2 సోషల్ మీడియా వీక్, మీడియా అండ్ సోషల్ మీడియా రెండు వీక్. ఓకే. నెంబర్ 3 ఇంట్రాక్షన్. ఆయన ప్రజల మనిషి. మీకు ఇంకోటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల్లోంచి నాయకుడిగా ఆవిష్కరించబడ్డాడు. ఇవాళ కూడా లోకేష్ అనే వ్యక్తి ప్రజల్లోంచి ఆవిష్కరించబడ్డారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోంచి ఆవిష్కరించబడ్డాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన లీడర్లకు ఎప్పుడైతే ప్రజలతో సత్సంబంధాలు తెగిపోతాయో చాలా కష్టం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ప్రజా నాయకుడి కింద ప్రతిష్ఠించబడినప్పుడు ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులు, ప్రజలు, ఇవి కనుక ఈ 3 డిస్కనెక్ట్ అయితే అనదర్ ఫెయిల్యూర్. ఎన్ఐఏ 3 4వది ఆయన నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పండగలు ప్యాషనెట్ అంటారు చూడండి. అవును అవును, అదొక. ఎందుకంటే మీడియా మేనేజ్మెంట్ 0, మీడియా మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో 0. 4వది నెగిటివ్ అన్నది మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్నప్పుడు దాని రుచి చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పింక్ డైమండే సార్, అది చెప్తా ఎగ్జాంపుల్, అది అక్కర్లే. అది జరిగిన దానికి సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు, ఈ నెగిటివిటీ ఉన్నప్పుడు సక్సెస్ స్టోరీ అవతరాలకు ఉంటుంది అన్నది అంచనా వేయకు. లాంటి టైటిలింగ్ యాక్ట్ గురించి అంటున్నా. నెగిటివ్ నువ్వు ఎప్పుడైతే రీడ్ చేయవో చాలా డేంజర్. ఓకే. దానికి చిన్న ఒక స్టోరీ చెప్తాను. మా పాత కంపెనీ ఎండీతో బళ్ళారి కారులో వెళ్తున్నాము.
ఒక రాయి పిచ్చోడి చేతిలో రాయి కనబడింది, అది కొడతాడన్న భయంకి కారు తప్పించుకుని వెళ్ళాం. వెదర్ యూ వోంట్ బిలీవ్ ఇట్, రిటర్న్ వస్తున్నప్పుడు ఫియట్ యూనో కార్స్ ఉంటాయి చిన్నవి అవి, దానికి ఆయిల్ సంప్ కింద ఉంటుంది, రోడ్డు మధ్యలో రాయి ఉంది, చూసుకోలేదు, ఆయిల్ సంప్కి వెళ్ళి తగిలింది, ఓకే. పెద్ద డెంట్ పడి కారు. రాయి ప్రమాదం అన్నది ఒక ఇండికేషన్ ఉంటుంది ప్రతి భగవంతుడు. ఇవాళ ఏ భగవంతుడు నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఇండికేషన్ సార్, నేను ప్రశాంత్ కిషోర్ గారిని వదలప్పుడు వీళ్ళందరూ రచ్చగలు అక్కడి నుంచి వచ్చిన కుక్కమూతి పిద్దులు ఇవన్నీ. సార్ ఒకటి మీకు ఒకటి, మనకి పాలిటిక్స్ లో 1+1 = 2 అన్నది ఎప్పుడూ ఉండదు, కానీ దిస్ ద ఫస్ట్ అవర్ ఇలాంటి దౌర్భాగ్యాలు దాపరించినప్పుడు 1+1 = 2 అని ప్రూవ్ అయింది. అంచేత వీళ్ళు రైట్ అని ఎప్పుడైనా మనం మాట్లాడడం ఉన్నది అంతకన్నా బుద్ధి తప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సార్ అటాక్స్, దీని గురించి తప్పకుండా మనం మాట్లాడాలి, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ నాయకుల మీద అటాక్లు జరుగుతున్నాయి. సరే, దీని గురించి ప్రశ్నిస్తే యాజ్ ఏ జర్నలిస్ట్గా మనకు వచ్చే సమాధానం అంటే మనకి ప్రజలు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఆ రోజు అడిగిపోయినావు టీడీపీ ఆఫీస్ మీద దౌర్జన్యంగా అటాక్ చేసినప్పుడు నువ్వు ఆడున్నావు అని నన్నే ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలో పోయి వైసీపీ నాయకుడు, టీడీపీ నాయకుడు ఇంటికి పోయి డైరెక్ట్గా అటాక్ చేసినప్పుడు నువ్వు ఆడబనుకున్నావు అని నన్నే ప్రశ్నిస్తున్నారు. ఏంటి సార్ ఈ అటాక్స్? ఈ బాగా రాజకీయాలు మారవా? నేను వాటి మీద ఖచ్చితంగా నా వీడియోలు ఉన్నాయి, నేను మొహమాటం లేకుండా కూడా చెప్పాను. ఎవరికైనా పార్టీ ఆఫీసు కన్నతల్లి దేవాలయం లాంటిది, దాని మీద ఎవరినైనా ఖండించవలసిందే, తప్పనే చెప్పాను. నువ్వేం చేసావు అంటే నేనే ఐఎమ్ నాట్ ఒక జర్నలిస్ట్గా, ఒక అనలిస్ట్గా నేను జర్నలిజం చదువుకున్నాను కాబట్టి చెప్పవలసింది ఏంటంటే, బాబు సమాజంలో ఇలాంటి దాష్టికాలు సర్వసాధారణం అని చెప్పేంత స్థితికి నేను ఇంకా దిగజారలేదు. ఇది తప్పుగానే చెప్తాను. మీరు వాళ్ళని కొట్టినా వాళ్ళు ఎవరి దగ్గర ఎందుకు, నిన్న రామసుబ్బారెడ్డి గారు ఎవరు అనుకుంటారు వైఎస్ఆర్సీపీలో, ఆయన బాగా చెప్పాడు, వీఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ ద ఫ్యాక్షన్ ఫ్యామిలీస్ అండ్ ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లోనే ఉన్నాం. మా కర్మగాలి రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మూలించారు అనుకోవచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారికి ఓ మాట ఇచ్చాం పెద్ద ఆయనకి, ఈ ఫ్యాక్షన్ని తీసేసి శుభ్రంగా ఉందాం ఇక్కడ అని, సత్సంబంధాలు నెలకొల్పుకుందాం, ముందుకెళ్దాం ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి వాళ్ళు మీరు మమ్మల్ని అంతే మేము గాజులు వేసుకుని కూర్చోట్లేదు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నన్ను 2 కొట్టారు అనుకోండి సార్, నేను ఎవరు కూడా కొట్టుకోవడం ఉండడు కదా, ఇది గాంధీ గారి యుగం కాదు కదా. అవును, గాంధీ గారి టైంలో ఆయన చేసింది ప్రజలు పేదవాళ్ళు కదా సార్. నాకు మెసేజ్లు ఫోటోలు పెడతారు. మళ్ళీ మీకు చెప్తా సార్, ప్రజలు పేదవాళ్ళు అన్నప్పుడు ప్రజలకి సంబంధం ఎంతవరకు పెట్టుకోవాలో పార్టీలతో అంతవరకు ఉండాలి. మీకు రెండో విషయం చెప్తా సార్, పాలిటిక్స్ విల్ బి ప్లేడ్. పాలిటిక్స్ ఎప్పుడైతే ప్లే చేస్తున్నాయో, ప్లే చేసే దగ్గర మీరెందుకు ప్లేయర్స్ అవుతున్నారు? రాజకీయం అన్నది ఒక చదరంగం ఆటలో ఎవరు ఆడతారు? వాళ్ళు ఆడతారు, నాయకులు. ప్రజలు అందులో పావుల కింద కదబ్బడి మీరు ఆవేశాలకు గురించి అందరికీ ఉంటాయి తప్పదు. ఇప్పుడు ఉదాహరణకి వాక్ స్వతంత్రం అందరికీ ఉందండి, నాకు ఉంది, మీకు ఉంది. ఇప్పుడు నా విషయంకి వస్తారు, నాకు నచ్చింది నేను మాట్లాడాను, అది నచ్చిన వాళ్ళకి వాళ్ళు నన్ను తిడుతున్నారు, మీడియాలో ఇష్టం మాట్లాడుతున్నారు, తిడుతున్నారు ఫోన్ చేసి, అది వాళ్ళ స్వతంత్రం కాదు సార్. ఇప్పుడు నేను మాట్లాడింది నచ్చాలని ఏం కాదు కదా. ఇప్పుడు నేను ఆ సత్సంగ్ వాడు ఆ గుజరాత్లోనో ఎక్కడ వాడు ఉత్తరప్రదేశ్లో ప్రవచనాలు ఇవ్వడానికి వచ్చాడు, ఆడు ఇచ్చి దగ్గర కుమ్మునట్టయితే ఆడే భయం పడిపోయి పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు. మరి అంత సత్సంగం అయితే మరి అంత సర్వసంగ పరిత్యాగ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి కదా. కామన్ మినిమం థింగ్స్ నీడ్స్ టు బి కదా, సేఫ్టీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రజలకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసండి. మనకి అక్కలేనప్పుడు అడిగి అనవసరంగా పండగ కానప్పుడు బట్టలు ఇచ్చి, పండగ కానప్పుడు ఏమో ఒడియాలు పెట్టుకోరా బాబు అని పిండి ఇచ్చి, పండగ కానప్పుడు అక్కడికి వెళ్ళి ఇళ్ళకి కానీ పండగ కాదు సార్ రాజకీయం అంటే. పండగ నాడు ఏం చేసామన్నది ఇంపార్టెంట్. పండగ నాడు కొత్త బట్ట కట్టేవా లేదా, ఎంత పప్పు అన్నం తిన్నావా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడైతే కన్ఫైన్ అవ్వకుండా రాజకీయాలు రోజు పండగ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరెవరు సార్. మీకోటి, రిజర్వేషన్స్ కి ఆద్యుడు మహానుభావుడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి ఆయన నియోజకవర్గంలో దిక్కులేశారు. సమాజాన్ని పరిరక్షిద్దాం ఈ విధంగా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ప్రధాని గారితో మీటింగ్ ఉంది, అమిత్ షా గారితో ఉంది, గడ్కరీ గారితో ఉంది, ఓ పెద్ద లిస్ట్ ఉంది. ఏంటి సార్, ఏం అవుట్కమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి? ఏదన్నా రాష్ట్రానికి మంచి జరిగే అవకాశాలు బెల్స్ ఉన్నాయా? లేదంటే కొంతమంది చేస్తున్న ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారు, ఈ రోజు ఆద్యం పడబోతుంది అని చెప్పేసి కూడా ప్రచారాలు జరుగుతుంది. రాష్ట్రం కోసం వెళ్ళారంటారా ఈ పని మీద?
మీరు తెలంగాణలో ఉంటారు, నేను కూడా తెలంగాణ వాడిని, మీకు మొదలు చెప్తారా ఇదే కథ. కేసీఆర్ గారి గురించి విని 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 శివులు పుల్లడిపోయి, ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ప్రజలకు కావాల్సినవి ఏం చేయాలో అది కాకుండా మేడిగడ్డ ఇరిగిపోయిందట, కుంగిపోయిందట, ఇదట అదట, ఈ టాగుడితలతోనే నాలుగు పొద్దుంది ఎలక్షన్ కాడి నుంచి. వీళ్ళు కూడా అలానే అమరావతి మీద శ్వేతపత్రం కాళ్ళు ఎత్తేసారు, చేతులు ఎత్తేసారు. పోలవరం చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల దాకా దిక్కు దివాణం లేదని. 72% వాళ్ళే పనిచేసింది క్లెయిమ్ చేసినప్పుడు ఇక తట్టడం పట్టేయలేదని అపవాదం మోసిన జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేస్తారండి? చెప్పండి, మీరే చెప్పండి. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారి జుట్టు పీక్కున్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి జుట్టు పీక్కున్నా ఇందులో ఒరిగి చచ్చిదేం లేదు. వీళ్ళు 500 సార్లు ఢిల్లీ వెళ్ళినా సరే కేంద్ర ప్రభుత్వం అది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్. ఇట్స్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్కి రివర్స్ టెండరింగ్ వేశారన్న ఈ ట్రాన్స్ఫర్ ఎవరో మన ఎక్స్ సాంబశివరావు గారు, రాయపడి సాంబశివరావు గారి అబ్బాయి ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. అమ్మలక్కలు చంద్రబాబు నాయుడు అతను రివర్స్ టెండరింగ్ ఏంటి, ఈయన చేసిన పని, ఆయన చేసిన పని ఏంటి, అవన్నీ పక్క తీయండి. ఎవరితోనే ఏం కాదు, అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పని చేస్తే అవుతుంది. లేదంటే చంద్రబాబు నాయుడు గారికి 72% ఎందుకు ఏంటంటే ముందు రాష్ట్ర ఖజానా నుంచి ఆ డబ్బులు ఖర్చు పెట్టి దేహీన చుట్టూ తిరిగివాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టర్మ్ రాగానే 4,770 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు రిలీజ్ చేసి చూడండి మనకి స్టాటిస్టిక్స్. ఇవన్నీ చాలా బాగుంటాయి సార్. కాకపోతే సార్ ఒక చిన్న విషయం ఏంటంటే నితీష్ కుమార్ గురించి కూడా మనం మాట్లాడాలి. నితీష్ కుమార్ నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి స్టేట్కు అని చెప్పేసి అడిగిండు. అది ఆల్రెడీ మీడియాలో చాలా వచ్చింది. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు, ఒక పవర్లో ఉన్నారు. మొత్తం చూస్తే బీజేపీని మొత్తానికి మోస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇది మంచి అంటే కరెక్ట్ టైం కాదా? అడగొచ్చు కదా స్పెషల్ స్టేటస్. ముగిసిపోయిన అధ్యాయం సార్. మనకి 25 మంది ఎంపీలు రాష్ట్రం తరఫున తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ అనండి, గతంలో తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ అనండి రాజీనామాలు చేస్తే ఒక హరిబాబు, కమ్మబడి హరిబాబు అనుకుంటున్నాను వైజాగ్ అతను, ఆయన తప్ప అందరూ రాజీనామాలు చేశారు. ఇవి చాలాసార్లు నేను చెప్పా కూడా. రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేకుండా ఎవరు రాజకీయ నాయకుడు ఎవరండి అడుగుతారు, కానీ ఎవరు రాదు. ఇవ్వని దానికి ఏం ప్రిపరేషన్ అన్న దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఎవరు పాలసీ మ్యాటర్ని తీసేస్తారు సార్ పక్కకి. ఓకే, మీరు పార్లమెంట్ సెషన్స్ ఫాలో అవ్వండి, నేను ఫాలో అవుతాను, అందుకే చెప్తున్నాను. పాలసీ మ్యాటర్ అని చెప్తుంది, నెల టక్కని బుల్లెట్ పాయింట్లు చెప్తున్నారు. పోలవరం ఉంది, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వనండి. అది ఎంత అండి? ఈడ్స్ కొడితే మీరు నేను 4 స్లాబ్లు వేసి 4 గేట్లు ఎట్టడం పెద్ద ఎంత కాదు. ఆర్ఆర్ ప్యాకేజ్ సార్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఆర్ఆర్ ప్యాకేజ్. 2013 నిర్వాసితులది ఎవరైంది సార్? నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుకి ఇచ్చిన భూ నిర్వాసితులకి వాటికి దిక్కుదేవడం లేదు. మనం వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థ చేస్తున్న పనులు కాకుండా వ్యక్తుల మీద ఆపాదించుకుని మాట్లాడుకుంటే సొల్యూషన్స్ మీ జన్మకు కదా, వచ్చి జన్మకు కూడా రాదు. అది చంద్రబాబు నాయుడు గారు రావనండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రావనండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావనండి. ఢిల్లీ చుట్టూ తిరుగు చక్కెరలు తిప్పడం ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సింది ఎప్పుడైతే మనం మీకు మళ్ళీ చెప్తున్నాం సార్, జిఎస్టీ లాంటి దాంతో ఎప్పుడైతే ఆ భూగోళంలో మనం చిక్కుపడిపోయామో రాష్ట్ర డిస్క్రిప్షన్స్ ఎప్పుడూ ఎత్తుపోయి ఇప్పుడు 5 ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, లెక్కరు అండ్ రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఆర్టీఏ వ్యవస్థ, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇలాంటివి ఒక 5 వాటిల మించి మనకి ₹1 డబ్బులు వస్తాయి రాష్ట్ర ఖజానాకి. దాంతో చంద్రబాబు గారి ఐటెంలోనే 89.9% జీతభత్యాలు. జగన్మోహన్ రెడ్డి గారే దగ్గర 111% జీతభత్యాలు ఇచ్చాడు ఆయన. ఈ ఎఫ్ఆర్పి లిమిట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల నుంచి డబ్బులు తీసుకుని వస్తున్నారంటే అక్కడే తీసుకొస్తారు. అప్పులే అప్పులు. ఢిల్లీ ట్రిప్పులు అనేవి స్టార్ట్ అయినాయి. కాకపోతే ఒక కొత్త దారి కొత్త దారి తెలంగాణ వైపు కూడా పడుతుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా గురు శిష్యులే. ఆయన అన్నాడు కానీ సరే ఓకే, కానీ ఇటు ఒక కొత్త దారి పడుతుంది. నేను ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను. ఎందుకంటే కాకపోతే పాత వీడియో అన్నది బయటకు వచ్చింది. ఆ వీడియో 2 రోజుల నుంచి నడుస్తుంది. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి ఆయన అంటున్నాడు ఆయన గురువు నేను శిష్యుడిని అని. సరే సరే, మీకు నేను దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇవాళ మీకు తెలుగుదేశం పార్టీలో 2 వజ్రాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ గారు, రెండోది రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు చంద్రులు కాదు సార్, సూర్యుళ్ళు. దే హ్యావ్ దేర్ ఓన్, అంటే స్వయం ప్రకాశ శక్తి కలిగింది సూర్యగ్రహం. చంద్రగ్రహణం స్వయం ప్రకాశ శక్తి ఉండదు. అది ఏం చేస్తుందంటే పొద్దున్న పక్క తిరిగేసరికి అది చంద్రకాంతిలా కనబడుతుంది. అట్లా రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్స్. The way they come into the politics, the way they establish, the way they emerge, and today they proven tracks are nothing but కాంకరింగ్ ది చీఫ్ మినిస్టర్ సార్. అలాంటప్పుడు గురువు శిష్యులు ఏముండవు రాజకీయాలు. అందులో కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వగలిగాడంటే నాకు తెలిసి అది వన్ ఆఫ్ ది వండర్స్ కింద పరిగణించాలి. ఎందుకు వండర్ అంటే బికాస్ ఇతను యొక్క అపార చాణక్యతను.
కాకపోతే ఇవాళ కాకపోతే రేపు అంటే తెలంగాణలో నడుస్తున్న విషయం. ఇవాళ కాకపోతే రేపు మరి ఆ సూర్యుడు వేరే ఎక్కడో ఉదయించబోతున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను సార్. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో మీరు దాని చరిత్రను మీరు నిశ్చితంగా గమనించగలిగితే సార్, ముఖ్యమంత్రులు మారుతారేమో కానీ పార్టీని తీసుకెళ్లి జహాపనాన్ని అక్కడ కొదవలు పెట్టరు. అవును. అంచేత అలాంటి పాత పార్టీ. అతీతమైన శక్తి లేదు. మీకు ఇంకోటి చెప్తున్నాను, బీజేపీ లాంటిదానికి కర్మగాలి కేసీఆర్ గారికి వచ్చుంటే మాత్రం ఇప్పటికి మరతెట్టేసింది. అందులో మొహమాట లేదు. బీజేపీకి ఎప్పుడైతే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు చాలా స్ట్రాటజికల్ మూవ్ చేశారు సార్. ఈ మిషన్ల మీద వాటి మీద మన మీద సెదరం అని మాట్లాడేసి తీసేస్తున్నాం. కానీ మీరు గమనించగలిగితే ద లాస్ ఇన్ ద నార్త్ ఎప్పుడైతే వాళ్ళకి ఆ లాస్ ని ఇక్కడ కాంపన్సేట్ చేసుకోవడానికి ఒరిస్సాని, ఆంధ్రప్రదేశ్ ని, పార్ట్ ఆఫ్ తెలంగాణని గేమ్ చేశారు వాళ్ళు. అది ఎప్పుడు కూడా మనం ఏంటంటే వీ టోటలీ అండర్ ఎస్టిమేటెడ్ బీజేపీస్ యాక్టివిటీస్. కాకపోతే నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పలేదు. బీజేపీ దారి పడుతుందో చంద్రబాబు రేవంత్ రెడ్డి దారి, ఆ దారి ఎటు తీసుకెళ్లబోతుంది? 2 రాష్ట్రాలకు మంచిది అంటారా? ఎట్లా? ఖచ్చితంగా మంచి జరగదు. మీరు నేను చెప్తున్నాను, అందుకే మీరు నా నెరేషన్ లేకుండా నేను ఎప్పుడు మాట్లాడి నీకు అర్థం అవుతుంది. 2 నిమిషాలు మీకు కూడా ఓపిక కావాలి. ఇప్పుడు బీజేపీ అన్నది ఎప్పుడైతే నేను 1, 2, 3 స్ట్రాటజీ చెప్తుంటాను, ఒరిస్సా గమనించారు లేదు, వెస్ట్ బెంగాల్. ఈ 1, 2, 3 స్ట్రాటజీలో వాళ్ళ పక్కన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఒరిస్సా దడేల మంది, ఇంకా నెక్స్ట్ దడేల మంది ఏదైతే ఆంధ్రప్రదేశ్. మీరు రైవలరీ బిట్వీన్ మీరు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడునే చూస్తున్నాను. మీరు బట్ రేవంత్ రెడ్డి వెనకాతల కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు వెనకాతల వాళ్ళు బీజేపీ. ఆర్క్ రైవలరీ సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తులతో పాసిఫికేషన్ జరగదు. ఎందుకు జరగదు అంటే విభజన అన్నది ఒక ప్రాథమిక రూట్ మ్యాప్తో కనుక చేసి ఉంటే ఇవాళ ఎవడు దాన్ని కాదనలేదు. ఇవాళ విభజన అన్నది ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణకు కానీ దయాధర్మ భిక్షలతోనే ఆధారపడి ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు నేను స్పీచ్ మీరు రాజధానితో గమనిస్తే కామన్ క్యాపిటల్ 10 years కూడా పోయింది అన్నాడు. నేను 1,00,000 సార్లు చెప్తున్నా. లకడికా పూల్లో ఉన్న ఏం సార్ అసెంబ్లీలో మన సెక్షన్స్ నిర్వర్తించుకోవడానికి, సుప్రీంకోర్టులో మన కేసులు ఏడ్చినప్పుడు వాదించుకోవడానికి, 3 or 4 బ్లాక్లు మన మొహాన పడేస్తే అక్కడ నుండి పరిపాలించుకోవడానికి గవర్నర్ నరసింహన్ తాళం పెడితే మన పక్షాన కూడా లేదు. అలాంటి దాంట్లో అది కామన్ క్యాపిటల్ అంటే దీని మీద తప్ప మనకి ఆంధ్రప్రదేశ్కి హక్కు లేవు. ఇంక్లూడింగ్ హైదరాబాద్ క్యాపిటల్ రెవెన్యూ నుంచి కూడా రూపాయి హక్కు లేదు. దీనికి దిక్కుమాల కామన్ క్యాపిటల్. ఇవాళ మీకు క్యాపిటల్ లేదని మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి. యాజ్ సూన్ యాజ్ ద స్టెప్ ఇంటు ద షూస్ ఆఫ్ గవర్నమెంట్ ఫస్ట్ చేయవలసిన పని ఏంటండి? 124 మంది ఉన్నారు. అమరావతి క్యాపిటల్ గజెట్ ఫామ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ ఇష్యూ చేయమంటే వాళ్ళు ఢిల్లీ ట్రిప్ నేను అమరావతిని రాజధాని డిక్లేర్ చేసుకుని వస్తానని చెప్పనండి. ఎందుకు చెప్పరు? ఇంకా దీని నుంచి ఇంకా ఆ పార్టీ మీద ఎంత పోయాలో అంత బురద పోయడానికి దే ఆర్ వెయిటింగ్. రాజకీయాలకు వాడుకుంటున్నారు. రాజధాని లేని రాష్ట్రం టోటల్ కరెస్పాండెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ అమరావతి. పిన్ కోడ్ లేదట. ఎన్ని పిన్ కోడ్ చదవమంటారు దానికి? నేను అంటుంది అదే సార్. ఇక్కడ మీకు నెరేషన్ ఎంత ఎందుకు చెప్పానంటే ద కాంకరింగ్ ఆఫ్ బీజేపీ నెక్స్ట్ ఉపద్రవం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది బీజేపీకి. అట్ ఎనీ కాస్ట్ దిల్ గ్రాబ్ ఇట్. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒక బండ, ఒక గుణపం, గులకరాయి కథ. గులకరాయి పవన్ కళ్యాణ్ లాంటోడు, గుణపం బీజేపీ, బండ తెలుగుదేశం. ఖచ్చితంగా మెటాయించబడుతుంది. అయితే మీకు ఎంత సబ్మిషన్ ఎందుకు ఉంటుంది చూడండి. సబ్మిషన్ విత్ సబ్మిసివ్నెస్. ఈ ఎలక్షన్ మీరు సారాంశం చూసి సబ్మిషన్ విత్ సబ్మిసివ్నెస్. సబ్మిషన్ ఎవరిది? తెలుగుదేశం. సబ్మిసివ్నెస్ ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇది గమనించగలిగితే సక్సెస్ స్టోరీ గుణపంకే వస్తుంది. అవును, ఎందుకంటే చూడండి మీరు గుణపం మీరు వచ్చిన తర్వాత రాయి పెట్టి ఆ గుణపం పట్టుకుని నేను నిలబడతాడు, బండరాయి దొల్లుతూనే ఉంటుంది. బీజేపీ ఖచ్చితంగా చేసే గేమ్లో అది మొత్తం కబలించడానికి చేస్తున్న ప్రయత్నంలో మనం పౌరుల కింద కదపబడుతాం. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఒక విషయం అండి, పార్లమెంట్లో వచ్చింది. టీఎంసీ లీడర్ ఒక ఆయన, దీని మీద మీ ప్రక్రియ రాలేదు, అందుకే అడుగుతున్నా స్పెషల్గా. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో భువనేశ్వరి గారు, ఆమె కంపెనీ 521 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఒక్క రోజులో షేర్ మార్కెట్లో అని చెప్పేసి, షేర్ ప్రైస్ పెరిగింది, ఇట్ ఈస్ ఎ స్కామ్, దీనికి మరి సెబీ ఏం చేస్తలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు?
సార్ సెబీ అన్నది ఫస్ట్లో మీకు హర్షద్ మేత గ్యాప్ ఉన్నట్టుకున్నాడు. ఇలా మొత్తం దేశంలో డబ్బులని ఇలా 2 చేతులతో పట్టుకుని 2 రోజులు గమనించి వదిలేడు లాక్డౌన్ వేస్తే. అలా ఈ అవకతవకలన్నింటినీ రెగ్యులారిటీ సిస్టమ్ కింద సెబీని తీసుకొచ్చారు. నువ్వు రాముడు కప్ప కథ ఎవరికైనా తెలిస్తే కప్ప మీద రాముడు కాలేస్తేనట అది ఏం అరవచ్చు కదా అంటే నువ్వే నా మీద కాలేస్తే నేను ఎవరికి చెప్పుకోలేను. సెబీ లాంటి వ్యవస్థ ఉన్నదే వీటిని నిర్మూలించడానికి నివారించడానికి ఏంటన్నది ట్రేడ్. మీకు చూడండి 2 గేమ్ నడుస్తున్నాయి. ఇవాళ బంగారం రేటు తగ్గిందంటే స్టాక్ మార్కెట్ తొలగొడేస్తుంది. బంగారం ఇవాళ పెరిగిందంటే స్టాక్ మార్కెట్ ఒక 80,000 మార్క్ నిన్న. ఇది ఎవరికీ తెలియదు సార్. ఇది ఒక రాకెట్ సైన్స్ కాదు ఇది. కానీ సామాన్య మానవుడు దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఒక దాష్టికానికి మనందరూ బలైపోతుంది. దానికి ఏంటంటే డిజిటల్ మనీ. మనుషుల్ని ముష్టివాళ్ళకి చేసిన ప్రభుత్వం ఎవరంటే ఈ ప్రభుత్వం చెప్పాలి గర్వంగా. ఎలా అంటే మీరు మీ కార్డు పట్టుకుని ఏటీఎంకి వెళ్ళండి, 10 ఏటీఎంలు తిరుగుతున్నా కానీ మీ డబ్బులు రావు. అందులో వచ్చి కూడా 500 నోట్లు. అంతకన్నా ముష్టివాళ్ళలాగా బాబు చేంజ్ ఉందా, బాబు చేంజ్ ఉందా. మనల్ని ముష్టివాడికి చేసిన ప్రభుత్వం ఏదంటే బీజేపీ గవర్నమెంట్ అని గర్వంగా చెప్పుకోండి. దీనికి మనం ఇష్టంగా అబ్బా ఎంత బాగుందో అనుకున్నాం అనుకుని మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఏం లేదు. ఏముంటుంది? లిటరల్ గా నన్ను ముష్టివాడిని చేసిన ప్రభుత్వం చెప్తున్నా. 10 ఏటీఎంలు తిరిగితే ఒక దాంట్లో డబ్బులు వస్తాయి, అది కూడా 500 నోటు. చిల్లరుందా 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 చిల్లర, అది కూడా లిమిటెడ్. ముష్టి వాళ్ళకి కదా 15,000 20,000 వస్తాయి. మీరు ప్రజలకు ఇష్టమే, చాలా బాగుందండి. నేను కొబ్బరి బొండాన్ని స్కానర్ చేసి నేను కొనుక్కునే సామర్థ్యానికి ఎదిగాను అని చెప్పుకున్నప్పుడు గర్వపడాలా, ఏడవాలా? నాకైతే చావాలనిపిస్తుంది, అంత మండిపోతుంది. ఎందుకంటే అరే సింపుల్గా చెప్తా సార్, ఏంట్రా నీ బతుకని ఇంట్లో అమ్మా నాన్నలు రాజుపల్లి ముష్టిరాజు రాతారా అని నిన్ను అడుగుతారు అని తిట్టేవారు. తర్వాత పెరటతో పెంకట్టుకుని వెళ్ళి అడుక్కోవడం పెట్టరా అని. అంటే పెరటతో పెంకట్టు తెలుసా మీకు ఆ స్టోరీ? అడిగి వాళ్ళ బొట్టెట్టట పెళ్లికి రారా అని పిలిస్తే అది పెళ్లికి వెళ్ళకుండా వెనక నుంచి పెంకట్టు కొంచెం కూర ఉంటే ఏంటి అరే నీకు పెళ్లికే పిచ్చాం కదరా అన్నం తినరా అంటే ఈ కూర దగ్గర పెట్టరా అనుకో. అది ఇష్టం అండి, మనం ఏం చేస్తుందండి. కాకపోతే ఇప్పుడు టీడీపీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందండి. నిజంగా ఆ స్టేట్మెంట్ అన్నది కొంతమందికి మరి అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చుతుంది. ఏమని అంటే తప్పు చేసింది మా వాళ్ళైనా కూడా మేము ఉపేక్షించము. కొల్కపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన మీద కేసు అనేది ఎఫ్ఐఆర్ అనేది అయింది. ఆయన కూలగొట్టిండు ఇల్లు వైసీపీ లీడర్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ అయింది. మా నాయకుడు అయినా సరే తప్పు చేస్తే మేము ఉపేక్షించము, ఎఫ్ఐఆర్ చేసినాము, చట్టపరంగా ఏం చేయాలో చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా ఉంది సార్, ఇది కరెక్టేనా? మీరు నాకు 2 కొట్టండి, నేను 1 కొడతాను, అంతేనా? అంటే ఇది ఒక మంచి బిగినింగ్ అని చెప్పలేము. అంటే తన ఓన్ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టి తప్పు చేసిన వాళ్ళు మొన్న కూడా చూసినాం. ఒక మహిళ ఎవరైతే భార్య ఉండినో ఒక మంచి గౌరవ న్యాయస్థానంలో ఇవాళ ఫైనల్ హియరింగ్ ఉంది, ఫైనల్ వెర్డిక్ట్ ఉంది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష వైసీపీ ఆఫీస్ కోలుకోవట్లేదు. వాళ్ళ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఎట్లా ఉండే చూడండి. సీడ్ క్యాపిటల్ రోడ్డు ఒక ఫ్లైఓవర్ వస్తుంది వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద. అచ్చా స్ట్రాటజీస్ సార్ పార్ట్ అండ్ పార్సల్. ఇప్పుడు పవర్ యూజింగ్ ఆఫ్ పవర్ అండ్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ పవర్ అని 2 ఉంటాయి. 2 మీ చేతిలోనే ఉంటాయి. హౌ యూ యూజ్ అన్నది మన మానసిక సంతులితం మీద ఆధారపడింది. అంటే వైసీపీ ఆఫీస్ కూల్చింది ప్రతీకార చర్య కాదు, దీనికి వెనకాల పెద్ద ప్లానింగ్ ఉందంటారు. ఆబ్వియస్గా ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ లేకుండా ఏ పని చేయరు అంటారు. సరే, మనం ఇంత డిస్కషన్ చేసినాము. ఒక వ్యక్తి గురించి అంటే డిస్కస్ చేయాలి మనం. ఎందుకంటే గత 4 ఏళ్ల నుంచి ఆ వ్యక్తి చాలా ఫాస్ట్గా ఎమర్జ్ అయ్యాడు, రాహుల్ గాంధీ గారు. ఆయన అంటే గతంలో రాహుల్ గాంధీ అంటే చాలామంది లైట్ తీసుకునే సిచ్యువేషన్ ఉండేది. కాకపోతే ఇప్పుడు నిన్న మొన్న ఈ 4-5 రోజులలో రాహుల్ గాంధీ అంటే ఒక సీరియస్ పొలిటీషియను, కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉన్నది. ఏమనుకుంటున్నారు సార్, ఫ్యూచర్ ఏముంటుంది రాహుల్ గాంధీ గారి? ఇది నేను అదే చెప్తున్నాను సార్, డెమోక్రసీలో పీపుల్ విల్ ఎమర్జ్ యాజ్ అ లీడర్. రాహుల్ గాంధీ అనే వ్యక్తి లాస్ట్ టైం వాయనాడులోను అండ్ ఇక్కడ మన రాయ్బరేలీలో నిలబడినప్పుడు రాయ్బరేలీలో ఓడిపోయాడు, వాయనాడులో గెలిచాడు. ఇదే రాహుల్ గాంధీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు ముందుకు వస్తే ప్రజల యాక్సెప్టెన్స్తో 2 దగ్గర గెలిచాడు.
అట్లాగే మీరు లోకేష్ని తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఇద్దరికీ అదే మెసేజ్ ఇస్తారు. మూమెంట్ దే ఎమర్జ్ ఇన్ టు ద పాలిటిక్స్ విత్ పీపుల్స్ యాక్సెప్టెన్స్. ఎప్పుడైతే అది ఉందో ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాలి ఎవరైనా సరే. మహా అయితే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయండి. అట్లా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నాయకుడి కింద తన్ను తాను ఆవిష్కరించుకున్నప్పుడు నవ్వుతున్న భవిష్యత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 99 స్థానాలు రావచ్చు. డౌన్ సైజ్ ఈ 5 ఏళ్ళు ఇప్పుడున్న ఎన్డీఏకి నరకం ఎలా కనబడుతుందో మీరు ఊహించలేరు. నా విశ్లేషణ నేను ఒకసారి చెప్పాను. 200 స్థానాలు, దగ్గర 250 స్థానాలు మీరు గెలుచుకోండి బీజేపీ. 150 కాంగ్రెస్కి వెళ్ళనివ్వండి. మీ చేత అయితే గవర్నమెంట్ ఫామ్ చేయండి అని. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ కాంగ్రెస్. కాకపోతే నేను ఐ అండర్స్టూడ్ అండర్మైన్ కాదు అని ఎందుకు ఈ ప్రశ్న అడిగిన రాహుల్ గాంధీ గారు వాళ్ళకి మీకు ఒకటి చెప్తున్నా సార్, ప్రతిసారి ఒక ఫరిస్తాలో ఎవరో ఒక నాయకుడు వస్తాడు. ఎవరో ఎందుకు ఇంత క్రైసిస్. ఇవాళ దేశంలో నేను మీరు ఇంత గర్వంగా ఇంత పట్టిన అన్నం తింటూ సమాజంలో నిలబడి ఉంటే ఓ మహానుభావుడు, ఆయన మహానుభావుడు పివి నరసింహారావు. ఆయన కన్నా ఎవడో లేడు సార్ తోపు. ఇవాళకి కూడా మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ లెగసీని కంటిన్యూ చేశాడు. ఏది? ఆ రిఫార్మర్స్. ఆ రిఫార్మ్స్ ఎప్పుడైతే కంటిన్యూ చేయగలిగాడో వాళ్ళకి ఆ వెసులుబాటు అందుకే రాగలిగాడు. ఈ మధ్యలో విపి సింగ్ గారు ఇలాంటి వాళ్ళందరూ చేసిన దైత్రానికి భ్రష్టు పట్టిపోయింది దేశం. మళ్ళీ రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్. మీరు ఆయన్ని సోనియా గాంధీ ఏదో ఇది అదే కథలన్నీ చెప్పండి, చెప్తారు, చాలా చెప్తారు. దేశం నడిచిన విధానం చూడండి ఒకసారి. బికాస్ దిస్ ద మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ కాన్సెప్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్తే మార్కెటింగ్ ఎప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి సార్. పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, అది నరేంద్ర మోడీ సక్సెస్ స్టోరీ. బట్ ఇదే పబ్లిసిటీ మన్మోహన్ సింగ్ చేస్తే ఆయన లాస్ట్ రోజు దాకా ప్రధానమంత్రి కింద ఉంటుంది, ఇంత పబ్లిసిటీ చేసి ఉంటుంది. అవును, అది నిజమే. కాకపోతే సార్ నేను ద టెన్యూర్ ఆఫ్ మన్మోహన్ సింగ్ లో సర్జికల్ స్ట్రైక్స్ ఆయన చేసిన ఎవరు చేసి ఉండరు. వీళ్ళు మార్కెటింగ్ ఎక్కువ చేసుకుంటారు. అది ఎప్పుడు మనకి సార్, బికాస్ ఒక గూఢచార వ్యవస్థ అన్నది మన దేశానికి ఎవడో ఏం పని చేయాలో ఆ పని చేయిస్తున్నప్పుడు దానికి పబ్లిసిటీ ఉండదు. అజిత్ దోవల్ అటు ఉంటాడు, అది పబ్లిసిటీ పిచ్చి. పాతాల పేరు సినిమాలు చూసి అలాంటి నుంచి ప్రొవోక్ అయ్యే వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఏం చేయలేము. సామెత ఉంటుంది, 6 నెలలు ఇంట్లో సాగు చేసి మూలలో ముస్లింని పొడిచాడని. అది చూడండి, అది చేసి పనులు ఎలా ఉంటాయో. మన వాళ్ళే చంపేస్తుంటారు సైనికులు. పుల్వామా దాడి మన వాళ్ళే పోతారు. కనెక్టివిటీ గురించి మాట్లాడాలి సార్ మనం. రాహుల్ గాంధీ గారి గురించి అడిగింది నేను ఎందుకంటే, రాహుల్ గాంధీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి కనెక్ట్ చేస్తే, రేపు పొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకులు, రాహుల్ గాంధీ గారి లాంటి నాయకులు ఒకవేళ కలిస్తే, ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే, అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి? జరగవు. ఓకే, జరగవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈజ్ అ రిజిడ్ పర్సన్. ఒక ఇనుము సార్, ఆయన కొట్టిన కొద్ది షేప్ వస్తుంది. మీకు చెప్తున్నాను, అతని సక్సెస్ స్టోరీ మీరు గమనిస్తే విపరీతమైన ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ నుంచి he has emerged himself as a leader and he has emerged in party and he has got the power with his own character. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, మీ పేర్లు వినే చెప్పండి. వాళ్ళందరూ సెక్షన్ టీన్ లైన్లో పడవలసిందే, కానీ ఈయన ఎప్పుడు ఆయన లైన్లోకి వెళ్ళదు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇంతసేపు మనం మాట్లాడాం కదా, జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చేసి రేపటి నుంచి ఈ పందా మార్చుకుని ఇంకో పందాకి వెళ్తాడు అన్నది ఇంపాసిబుల్. ఆయన బంధ ఎలా ఉంటుందంటే ప్రజల మంచి కోసం సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా నేను ఇస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి మీరు సార్ ప్లీజ్, అవన్నీ దిస్ ఆర్ ఆల్ ఎండ్ ఆఫ్ నాన్ సెన్స్ సార్. మీకు ఒకటో క్లాస్ నుంచి 10వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా చదవకుండా ఇంట్లో కూర్చోబెట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేను జాయిన్ చేస్తానంటే మనకన్నా పిచ్చోళ్ళు ఇంకో ఎవరు ఉన్నారండి. అవ్వదు అది. ఓకే, 10 ఏళ్ళు తగలడిపోయింది సార్ రాష్ట్రం, ప్రత్యేక హోదా లేక, ప్యాకేజీలు లేక. ఇప్పుడు వచ్చి నేను ఇస్తానంటే దేనికి? ఓకే, మీకు ఇంజనీరింగ్ 4th ఇయర్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయాలి, అప్పుడు నువ్వు ఇంజనీరింగ్ అవుతుందంటే ద ఎఫర్ట్స్ 4 ఏళ్ళలో పెట్టవలసిన ఎఫర్ట్లు ఒక ఏడాదిలో పెట్టితే ఎలా ఉంటుంది చెప్పండి? వాడు అత్యవసర మార్కులతో పాస్ అవడమే గగనం. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? నేను అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజలకి షర్మిల గారు
వేస్ట్ అండి, టైం వేస్ట్ క్యారెక్టర్. కొన్ని గురించి మనం నెరేషన్స్ మాట్లాడుకోవడం అవసరం. ఏంటంటే సార్, క్షణికావేశాలతో కొన్ని చేసుకునే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, అందులో షర్మిల గారు లాంటి అవి. దానివల్ల ఏమవుతాయంటే లాంగ్ టర్మ్ ప్రాస్పరిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాటికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. మీకు సింపుల్ ఈక్వేషన్ చెప్తా సార్. నెగిటివిటీ అన్నది వ్యక్తుల మీద కాకుండా పార్టీ మీద డైవర్ట్ చేయించగలిగేది బీజేపీ పార్టీ. ఆనాటి సక్సెస్ స్టోరీ చూసుకోండి మీరు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహులు ఎవరు మీకంటే, నేనైతే ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీనే చెప్తా. ఇందులో మొమాటమే లేదు. కానీ ఈయనేమో ఒక వజ్ర ఎవడు మన కర్ణుడికి ఆ గాంధార కవచం వేసినట్టు బీజేపీ వాళ్ళకి ఈ తెలుగుదేశం వాళ్ళ కవచం వేస్తారు. వీళ్ళు మంచి వాళ్ళే పర్లేదండి. సో ఆ మంచి వాళ్ళ దగ్గర సక్సెస్ స్టోరీ నడిచేస్తుంది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ చెడ్డతనాలు కప్పిపెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీని చంపేశారు. ఎందుకంటే ఆ మూమెంట్లో లీడర్లు అందరూ చెట్టుకోడు పొట్టకోడు పెరిగెట్టారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ పోయారు, కొంతమంది తెలుగుదేశం పోయారు. పార్టీ ఎప్పుడైతే వ్యవస్థల కింద నిలబడి ఉందో, వివక్షకు గురే వ్యవస్థల కింద నిలబడి ఉన్నప్పుడు దానికి ఆచ్ఛాదన ఇచ్చేవాడు ఎవడు లేక, ఒక్క వ్యక్తి తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు లాంటి వ్యక్తులు మిగిలిపోతే దాంట్లోంచి రిట్రీవ్ అవ్వడానికి, ఎందుకంటే చెట్టుకి కాయలన్నీ తెంపుకుని అందరూ పోతారు సార్, మళ్ళీ చిగురించడానికి ఎవరైతే నీళ్లు పోసి దానికి నానా తెప్పలు పడతారో మళ్ళు కట్టుకుని, అలాంటి వ్యక్తులకి సరైన గుర్తింపు ఎప్పుడైతే ఉండదో పార్టీ పరంగా, అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే దే ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ పీపుల్ అరౌండ్. అక్కడ గాడి తప్పిన దాన్ని గాడి ఎక్కించడానికి ప్రయత్నించే కార్యక్రమంలో అందొచ్చింది. పిచ్చోడి చేతిలో రాయలేగా షర్మిల గారు దొరికారు కాబట్టి ఇది ఏదో డిఫరెంట్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అని చెప్పి అందరినీ పక్కన పెట్టి ఆవిడతో ఫ్రంట్ ఎండింగ్ అన్నది, అవి శాశ్వత పరిష్కారాలు లేవు, తాత్కాలిక ఉపశమనం. ఇప్పుడు కడపలాడ దగ్గర ఓటు బ్యాంకుని గండి కొట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అది కూడా ఇది ముస్లిం సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయానికి ఇవాళ వైఎస్ఆర్సీపీలో మీరు ఇందాక 5 పాయింట్లు 6 పాయింట్ ఒకటి యాడ్ చేసుకోండి. ముస్లిం సామాజిక వర్గం కన్స్ట్రక్టివ్ గా వైఎస్ఆర్సీపీ పక్క ఉందన్న భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచగలిగారు. బట్ నేషనల్ లెవెల్లో బీజేపీకి ఎగ్నెస్ట్ గా కాంగ్రెస్ కే ఓటేద్దాం అన్న దాన్ని, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ దాన్ బీజేపీ ఏదంటే దానికి ఓటేద్దాం అన్న కాన్సెప్ట్ కి వైఎస్ఆర్సీపీని ట్రాన్స్ లో ఉంచగలిగారు. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ వాజ్ నాట్ హ్యాపెన్. ఇది మీకు ఖుషి చెప్తున్నాను. ఇవాళ రాహుల్ గాంధీ గారు హిందువుల పట్ల అంత వైబ్రెంట్ గా మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, మనుషుల్ని మనుషులుగా చూడడం మానేసి మనుషుల్ని మనుషులుగా కూడా కండక్ట్ అవ్వనివ్వకుండా విడదీసేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి గారి లాంటి కొంతమంది అంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. 1.7% ఓటు బ్యాంకు ఉంది. అంటే 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కూడా ఉండే అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ అనేది వచ్చినాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదంటారా ఆంధ్రప్రదేశ్లో? ప్రజెంట్ అయితే కష్టం సార్. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2 టర్మ్స్ కాంగ్రెస్ గురించి మాట్లాడడం ఉన్నారు సార్. అదే 2 టర్మ్స్, దాని తర్వాత ఏదైనా అయితే చూడొచ్చు మేబీ. పీపుల్ సార్ ఒకటి గుర్తుంచుకోండి, అధికారం రాగానే గెలిచిన సర్పంచ్లు, జడ్పీ చైర్మన్ వాళ్ళందరూ ఎలా మారిపోతారు? ఒక్కసారి సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూర్చుంటే మాత్రం ఆ కథకలే వేరు. కాకపోతే సార్ ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీకు మళ్ళీ చెప్తా సార్, ఒకటి గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కడుపు కొట్టదు, కాలమే కొడదు. ఇది పాలిటిక్స్ లో కాలమే కొట్టినోడితో దెబ్బలు భరిస్తారు. మూడో కంటికి తెలియదు, బిలో ద బెల్ట్ ఎవరికి తెలియదు. దట్స్ వాట్ కాంగ్రెస్ ఇస్. ఫైనల్ క్వశ్చన్ సార్ నాది. ఫైనల్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మనం కూడా దీని మీద పెద్ద యాక్టివిటీ చేసినాం, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం అన్నది నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా జరగలేదా? దీన్ని క్లియర్లీ ఎస్ ఆర్ నోలో ఒకటి చెప్పండి. రెండోది, జరిగింది అని నమ్మితే దానికి కారణాలు ఏంటి, జరగలేదు అని నమ్మితే దానికి కారణాలు ఏంటో అది కూడా మీరు చెప్పండి. ఇందులో కూడా ఎస్ నో నేను చెప్పను, స్వయంకృత అపరాధం అంటే 3 రౌండ్లు 4 రౌండ్లు ఓటమి దగ్గరలో ఉన్నారు, ఓడిపోతున్నారు అనగానే తట్టపట్ట సర్దుకుని పారిపోయారు అందరూ. అప్పుడు ఏమవుతుంది? ఇష్టారాజ్యం అవుతుంది. ఇష్టారాజ్యం అంటే తెలుసు కదా. కానీ సార్, కానీ మనం లాంటి ప్లేస్లో సార్, ధర్మవరం లాంటి ప్లేస్లో హౌ డిమార్క్ ఎంతమంది తెలుసు సార్? మీకు ఒక విషయం చెప్తా. పార్సారథి గారు గెలిచారు ఎక్కడ, కర్నూలులో. మాతో చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ బెల్ కంపెనీ డైరెక్టర్ ఎంతమంది తెలుసు? ఎవరికి లేదు. ఓకే, అయితే 100% మీరు చెప్పగానే ఆన్సర్ మాత్రం చెప్పేశారు. నేను నమ్మను, ఇప్పటికీ చెప్తున్నా.
ఈవీఎంలు కాదు సార్. ఇప్పుడు ఎగ్జామ్లో 10కి 10 క్వశ్చన్లు మీకు వచ్చండి. నేను 35 మార్కులకి రాస్తానంటే ఎవరైతే చేస్తారు సార్? అందుకే స్వయంకృత అపరాధం అన్నారు మీరు. ఎస్, అందులో మొహమాటం లేదు. రెండోది ఏంటంటే సార్, నాయకులు, ముఖ్యంగా సామాజిక వర్గాలు. నేను ఇందాక 1+1 ఈక్వేషన్ చెప్పాను చూడండి. చౌదరి అండ్ కాపు సామాజిక వర్గాలు కలయిక అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్న దగ్గర నుంచి, అది నాలాంటి వాళ్ళు నేను చాలాసార్లు మాట్లాడాను, బట్ ఇట్ ఈస్ మేక్ ఇట్ పాసిబుల్ అన్న దగ్గర. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇవాళ మీకు నేను చెప్తున్నాను సార్, ఆ సామాజిక వర్గం ఈసారి కాకపోతే మనం ఇంపాసిబుల్ అన్నది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఓకే, ఇంక ఈ ఆపర్చునిటీ రాదు మనకి ఈసారి కనుక మనం అన్న దగ్గర. ఇంకోటి ఏంటంటే రాయలసీమలో రెడ్లందరూ వీళ్ళు ఇంట్లో చూడండి, మన చైనా బొమ్మ ఉంటుంది, అవునవును, అలా చేతులు ఎత్తేసారు. 2019 సక్సెస్ స్టోరీ, దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ వింగ్స్ అండ్ రెడ్డి సామాజిక వర్గం యొక్క ఇది 151. దేశ విదేశాల్లో ఉన్న చౌదరి కాపు సామాజిక వర్గాలు అండ్ రెడ్డి చేతులు ఎత్తేసిన కారణంగా 164 తెలుగుదేశం ఎన్డీఏ కూటమి. సింపుల్ లాజిక్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ద వే హీ హెస్ మలో డౌన్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎన్డీఏ, పాసిఫికేషన్ వైటల్ రోల్ ప్లే చేశాడు. దిస్ ఈస్ వాట్ విజయసాయి రెడ్డి హెస్ డన్ ఇన్ 2019. బడబాగ్ని అన్నదాన్ని తెలియకుండానే సబ్మిస్ చేస్తే, ఎవడైనా సప్రెస్ చేస్తే, స్ప్రింగ్ని అదిం పట్టుకున్నంతసేపు దాని పవర్ అప్పటికీ తెలియదండి, వదిలితే ఇలాగే ఉంటుంది. సార్ ఫైనల్గా మీరు అన్న మాటల్లో ఒక మాట నేను మర్చిపోయినా, ఐఎమ్ సారీ. సజ్జల గారి గురించి, విజయసాయి రెడ్డి గారి గురించి మీరు ఒక మంచి మాట అన్నారు, అది నేను అడుగుదామనుకున్నా, నా అదైపోయింది. ఏంటి సార్ అది? సజ్జల గారి గురించి కూడా చాలా నెగిటివిటీ వచ్చింది, 10,000 కోట్ల రూపాయలు ఏదో తీసుకున్నారు, అది ఇది అని చెప్పేసి ఒకటి. రెండోది, సజ్జల గారిని విజయసాయి రెడ్డి గారితో రీప్లేస్ చేయడం వల్ల మీరు అన్నట్టు ఏదైతే రిలేషన్ తెగిపోయిందో ఆ రిలేషన్ వల్లనే కూటమి ఫామ్ అయింది అని చెప్పి కూడా ఒకటి అంటున్నారు. తెగలేదు. ఓకే, మీకు ఇంకో చిన్న విషయం. నేను వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్, మన ఆర్కే బ్రదర్ ఉన్నాడు చూడండి, ఆయన రాజ్యసభ ఎంపీ. ఓకే, ఆయన పేరు ఏదో ఉంది సార్, సారీ చెప్తాను. అయోధ్య రామరెడ్డి గారు. ఓకే, అయోధ్య రామరెడ్డి గారు ఫస్ట్ టర్మ్లో 2014-19 టర్మ్లోనే రాజ్యసభ ఎంపీ అవ్వాల్సింది ఆయన, నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. మీకు కొన్ని విషయాలు నేను నాతో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, మొహమ్మద్ చెప్పేస్తారు. అలా 23 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకెళ్ళిపోయిన దాంట్లో సమ్ మోర్ పీపుల్ ఇఫ్ దే కెన్ అకామిడేట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని. అక్కడ సోమిరెడ్డి గారు లాంటి వ్యక్తి అడ్డుపడి ఆపగలిగాడు. కుదరదు, వద్దు అని జడిపించాడు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎమర్జ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ. అక్కడి నుంచి మీకు కథ అంతా తెలుసు. తర్వాత ఏం జరుగుతుందంటే, మీకు ఢిల్లీ లాబింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. చెవులు తినాలి రోజు. జస్ట్ దానికి ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రఘురామ కృష్ణరాజు గారు 24/7 ఢిల్లీలో పూతరేకులు తినిపిస్తే అవుట్కమ్ చూడండి. పూతరేకులు పనితనం అంటారు. ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. వాళ్ళకి ఎందుకు అంత పెద్ద పెద్ద క్వార్టర్లు అవన్నీ దేనికి ఇస్తారు అనుకోండి, ఇలా పప్పానాలు రోజు పప్పానాలే, పూతరేకులు పప్పానాలు. ఈ కార్యక్రమంతోనే అక్కడ దిస్ ఈస్ కాల్డ్ లాబింగ్ అండి. ఒక ఎంపీ ప్రొఫైల్ ఏమనుకుంటారు, అడుగు గనులు తవ్వుకుంటారు, ఏం తవ్వుకుంటారు తెలియదు. 10,000 కోట్లు పెట్టుకుని రావాలి 5 సంవత్సరాల టర్మ్లో. ప్యాటిక్ ఇస్తాడు, ఎందులో వస్తాడో అక్కడికి అనవసరం. 10,000 కోట్లు టార్గెట్ అది. మీరు కావాలంటే బ్యాంకులు చూడండి, వీళ్ళందరూ అందులోనే ఉంటారు, ఇంకెవరు బయట వాళ్ళు ఉండరు. రైట్ సార్, చాలా టైం ఇచ్చారు మాకు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ అనేది ఇంతవరకు నేను ఎప్పుడు తీసుకోలేదు, బట్ మిమ్మల్ని చూడడము, మీ మాటలు వినడం అన్నది అది మాకు చాలా కామన్. అంటే మీ ఇంటర్వ్యూ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ మేము అన్ని పనులు మానేసి మీ ఇంటర్వ్యూ అనేది చూస్తాం, ఎందుకంటే ఏదో కొత్త విషయం తెలుస్తుంది అని చెప్పేసి. ఈ రోజు నిజంగా మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మిమ్మల్ని డైరెక్ట్గా ఇట్లా ఫేస్ టు ఫేస్ కూడా, అంటే నా ఇంటర్వ్యూలో నేను చూసుకోవడం కూడా ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ తప్పకుండా కలుద్దాం సార్. థ్యాంక్ యూ.